సో బిగ్ బాస్ లో అంటే రియల్ గా యాక్ట్ చేస్తాము, దోస్ ఫీలింగ్స్ ఆర్ వెరీ రియల్. నాకు అర్థమవుతుంది, ఎందుకంటే ఒక హౌస్ లో అందరినీ పెడితే దోస్ సిచ్యువేషన్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ వెరీ రియల్, ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. బట్ ట్రైలర్ లో ఒకటి చూసాను, సోలో బాయ్ లో పక్కన క్యాంప్ ఫైర్ ఏదో ఉంటుంది, యువర్ క్రయింగ్, ఇట్ వాస్ ఆసమ్, అసలు చాలా బాగా వచ్చింది. అంటే ఏంటి అసలు అంత, అంటే లైక్ ఒక మెచ్యూర్డ్ యాక్టర్ చేసిన యాక్టింగ్ లాగా ఉందన్నమాట. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నందుకు ఇట్ వాస్ ఇన్బిల్ట్ అని మీరు అప్పుడే నమ్మారు. అంటే లైక్ లేదు, యాక్చువల్ ఎమోషనల్ సీన్స్ కొంచెం నాకు, అంటే ఐఎమ్ ఎన్ ఎమోషనల్ పర్సన్ అంటే లైఫ్ లో. వి నో దట్ ఆఫ్టర్ వాచింగ్ బిగ్ బాస్. సో ఐఎమ్ ఏ వెరీ ఎమోషనల్ పర్సన్, సెన్సిటివ్ పర్సన్. సో ఎమోషన్స్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి వీ కెన్, ఐ ఎమోటెడ్, అంటే అదేదో నేను గ్రేట్ పర్ఫార్మెన్స్ అని అనుకోను, దట్స్ లైక్ న్యాచురల్లీ దట్ కేమ్ అవుట్. అండ్ అది ఫిల్మ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో, ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్ పార్ట్ 30-35 minutes పార్ట్ దగ్గర వస్తుంది. అండ్ ఒక 1.5 minute సీన్, అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అక్కడ. ఆర్ఆర్ కానీ అదంతా లైక్ ఒక్కటేసారి పీక్ కి లేస్తుంది అనమాట, ఆర్ఆర్ కానీ లైక్ సౌండ్ డిజైన్ కానీ. సో ఏంటి సోలో బాయ్ కమర్షియల్ మూవీనా, లేకపోతే ఇట్ లైక్ పర్ఫార్మెన్స్ కొన్ని ఉంటాయి కదా, లైక్ కల్ట్ మూవీస్ అంటారు ఆ టైప్? అంటే లైక్ ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ బోత్ అనమాట. అంటే ఒక కమర్షియాలిటీ ఉంటుంది కానీ ఓన్లీ కమర్షియాలిటీ ఉండదు, ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంటుంది. కమర్షియాలిటీ అంటే ఐ మీన్ అంటే ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ లో లైక్, సో వీ ఎంజాయ్ మ్యూజిక్ ఎ లాట్ అండ్ వీ ఎంజాయ్ లైక్ సెలబ్రేటింగ్, వీ ఎంజాయ్ ఎ లాట్ ఆఫ్ ఎమోషన్స్, వీ ఎంజాయ్ డ్రామా. యా, సో ఒక ఇండియన్ కోర్ వాల్యూస్ కి, రూట్స్ కి, హ్యూమన్ వాల్యూస్ కి దగ్గరలో ఉంటది అనమాట.